కంపెనీలో చేరే మొదటి రోజే డుమ్మా కొట్టడం భయంకరమైన నేరం. ఇంకా మీనాక్షి ఉద్యోగం పోస్టింగ్. రే క్రిష్, ఈ రోజే నీ లైఫ్ కి ప్యాకప్ రా. వదినేలా చూసుకుంటుందిరా. వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకొని బతిమలాడి ఉద్యోగంలో చేరి అప్పుడు ఇంటికి రా. రే, నీ పాపం పండిందిరా. ఇక నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. ఏయ్, ఎవరు నువ్వు? నీ సవతినే. నీకన్నా ముందు వాడు నాకు కార్ బుక్ చేశాడే. పనైపోగానే కార్ క్యాన్సిల్ చేసి నన్ను బేకార్ దాన్ని చేశాడు. వీణ్ణి నమ్మితే నీ శీలం వేలం వేసి నిన్ను చెరుకు పిప్పిలా చేసి విసిరేస్తాడే. ఏ అనసూయ, వాట్ ఈస్ దిస్? ప్లీజ్ డోంట్ బి సిల్లీ. ఈ టాయ్ గన్ ఒకటి తీసుకొచ్చి. నీ బొంద, ఇది టాయ్ గన్ కాదురా, లైసెన్స్డ్ రివాల్వర్. నిన్ను లేపేయడానికే కొన్నాన్రా. వాట్? కావాలంటే చచ్చాక తెలుసుకో. ఒసే పిచ్చిదానా! ఆగు! ఆగరా! క్రిష్, ఆగు! ఆగు! ఆగరా! క్రిష్, ఆగు! ఆగు! ఆగరా! రే, ఆగు! ఏ కాకిసి ఆగు! ఇవ్వు రేయ్! త్వరగా ఇవ్వరా, పిచ్చిది వచ్చేస్తుంది. రే, ఆగు! త్వరగా కమ్ ఆన్. ఆగు! 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 చూసుకోవేంట్రా? రేయ్! రేయ్ క్రిష్, ఆగు! రేయ్! ఆటో! 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 హలో. నేనే సుమి, సర్వం తెలుసున్న సర్వజ్ఞ శర్మని. నేను రాధాకృష్ణ వర్మల్ని. మనకిప్పుడు పరిచయం అవసరమా? విషయం చెప్పండి. ఇప్పుడే నీ నక్షత్ర ప్రకారం సుమి, రాహు రాంగ్ రూట్ లో వచ్చిన శని స్ట్రైట్ గా అటాక్ చేయబోతున్నట్లు ఇప్పుడే మధ్యవల చెప్పింది సుమి. వాట్? మధ్యవాల? అదే సుమి, ఇంటర్నెట్. అవును, మీ మధ్యవాల చెప్పింది కరెక్టే. నన్ను చంపడానికి అనసూయ నా వెంటపడింది. లేదు సుమి, ప్రమాదం ముందు నుంచి రాబోతోంది. లేదండి, ముందు కాదు, వెనకాలే. పరిగెత్తలేక అక్కడే ఆగిపోయింది. లేదు సుమి, నీ ముందే ఉంది. ఆటో! 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 ఆపండి! స్వామి, నాకు తెలుసా మీకు తెలుసా? సర్వం తెలుసున్న సర్వజ్ఞ శర్మని నేనా నువ్వా? మీరే. ఆ అందుకే నాకే తెలుసు. అంటే అంటే అనసూయ నా కార్ని ఓవర్టేక్ చేసి మళ్ళీ వస్తుందా? చెప్పు సుమి. ఏం లేదు శర్మ గారు, మీరన్నట్టే మంచి ప్రమాదం ముందు నుంచే వచ్చింది కానీ మాయమైపోయింది. అవును, ఒకవేళ ఆత్మలు నిజంగానే ఉంటాయా? నాకు ఆత్మలతో పెద్దగా పరిచయం లేదు సుమి. ఈసారి కనబడితే జేబులో వేసుకుని నా దగ్గరికి తీసుకురా సుమి, సరేనా? ఆత్మల హస్త సాముద్రికం ఎలా ఉంటుందో టెస్ట్ చేసి పడేద్దాం. ఏడ్చినట్టే ఉంది. జాగ్రత్త సుమి, ఇప్పుడు ప్రమాదం నీ వెనకాలే పొంచి ఉంది. ఇక నుంచి నీ జీవితంలో అన్ని అవమానాలు ప్రమాదాలే.
ఎదురయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సుమి. నా వెనక ఆ హలో హలో హలో. హే నువ్వు ఎలా కనపడుతున్నానండి? ఆ? లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసి మంచి ఫిగర్వే అనుకున్నాను, కానీ యావరేజే. ఒళ్ళెలా ఉంది? పగడుపుంటే తాగి డ్రైవింగ్ చేస్తున్నారా ఏంటి? ఆ? మనుషుల ప్రాణాలంటే మీకు అంత లెక్క లేకుండా పోయిందా? నా దారి కడ్డొచ్చింది నువ్వు. నాకెదురొచ్చింది మీరు. నేను అరిచాను. లోపల నుంచి అరిస్తే వినపడదు కదండి, హారన్ కొట్టాలి కదండి. ఏయ్ అవును, నువ్వు నా కార్లోకి ఎలా వచ్చావు? అదంతా ఇప్పుడు అవసరమా? నోరు మూసుకొని పోనివ్వండి. ఎక్కడికి? ముందు పోనివ్వండి. ఎందుకు? ఇదిగో చూడండి, పోనివ్వండి. ఓ హాస్పిటల్గా, ఓకే. తొందరగా వెళ్ళండి ప్లీజ్. వెళ్తున్నానండి. కర్మరా బాబు. రైట్కి తిప్పండి, రైట్కి తిప్పండి. ఆ? హాస్పిటల్ లెఫ్ట్ లో కదా ఉంది. చెప్పింది చేయండి ప్లీజ్. ఓకే ఓకే. ఏయ్ ఏయ్, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ట్రీట్మెంట్ కోసం వెళ్లాల్సింది హాస్పిటల్ కదా. ట్రీట్మెంట్ కావాల్సింది నాకు కాదురా, నీకు. నీలాంటి వాళ్ళకి ఇక్కడ బాగా ట్రీట్మెంట్ చేస్తారు. ఏ ఓవే. సార్ 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 పట్టుకోండి సార్. ఏంటమ్మా? రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి పారిపోతున్నాడు. ఏయ్ ఏయ్ ఏ బస్సు. ఏయ్ సార్ 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 వద్దు సార్ సార్. అబ్బో, అబ్బో, ఏయ్, అబ్బో, ఏయ్. అబ్బాయి గారు సార్, 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 సార్. ఏయ్, వదిలేయండి సార్, సార్. వదరా. అబ్బో, ఆ, ఆ, ఆ. రేయ్ ఎరా, ఆడపిల్లంటే బల్లి పిల్ల అనుకున్నావా, పిల్లి పిల్ల అనుకున్నావా, లేకపోతే నల్లి పిల్ల అనుకున్నావా? ఏయ్, రోడ్డు మీద కనపడితే చాలు కుక్కల్లా వెంట పడతారా నక్క మొహన్ నాయల్లారా. ఈ కనకదుర్గ సంగతి నీకు తెలీదురా. కనబడిని 4వ సింహం, కనబడే 2 కిరణ్ బడినరా నేను. ఇంకోసారి ఏ ఆడపిల్ల వైపైనా చూసావో నీకుంటదిరా రేయ్. చూడు, మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే మంచిది అనిపిస్తోంది కదా. ఆహా, కుదరదండి. మీరు తప్పు చేశారు, దానివల్ల నాకు దెబ్బ తగిలింది. మీరు చచ్చిపోయేలా ఉన్నాడు. తీసుకెళ్ళండి బాసు. ఎక్కడికి రా వెళ్తావు? ఇందులో ఏ అండర్స్టాండింగ్ లేదండి. అంటే రేయ్, నా దగ్గర నుంచి పారిపోదాం అనుకుంటున్నారా నువ్వు? నిన్ను? రేయ్! మనం బయటికెళ్ళి ఓ అగ్రిమెంట్ చేసుకుందాం. ఆ అగ్రిమెంట్ ఏదో ఇన్స్పెక్టర్ గారే చేస్తారులేండి. ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్తావా నువ్వు? వెళ్తావా? ఏడవకు చెల్లి, మనమెందుకు ఏడవాలి? మన ముందుకు రావడానికి ఎవరైనా భయపడాలి. వాణ్ణి నేనెందుకు పనికి రాకుండా చేసి కొరియర్లో పంపిస్తారుగా. చూడు, నీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను. మనం కాంప్రమైజ్ అవుదాం, ఏమంటావు? కుదరదని చెప్పాను కదా. మీలాంటి వాళ్ళని పోలీసులకు పట్టించకపోతే మాలాంటి వాళ్ళు రోడ్డు మీద ఎలా తిరుగుతారు? ఏ టూనట్టు మేడం, చెల్లిని మన జీప్లో క్షేమంగా దింపిరా. థ్యాంక్స్ అక్క. వెళ్ళమ్మా. చెల్లి, అక్క, చెల్లి, ఏమైంది చెల్లి? ఎవడేమన్నాడు? ఏ మొగ సచ్చినోడు నిన్ను అల్లరి పెట్టాడు? ఇతనే అక్క. లిఫ్ట్ అడిగితే కార్తో గుద్దేశాడు. నువ్వు ఇట్రా చెల్లి. ఓ స్టాప్ స్టాప్ స్టాప్, వదులు. డూ యు నో హూ ఐ యామ్? నువ్వెవడైతే నాకేంట్రా? ఫోన్ కిస్కా గొట్టం గడివి లిఫ్ట్ అడిగితే
కార్తో గుద్దేస్తావా ఎంత బలుపురా నీకు, ఎంత పొగర్రా నీకు. ఆడపిల్లంటే నీకింత చిన్న చూపారా నిన్ను. ఏ దించండి దించండి. చూడండి, సొసైటీలో చాలా గౌరవంగా బతుకుతున్నాను. నా మీద చేయేస్తే తర్వాత మీరే ఫీల్ అవుతారు. నువ్వు నా చేతిలో పడ్డాక ఇంకెక్కడ్రా గౌరవంగా బతుకుతావు. చూడండి మిస్ కనకదుర్గ గారు, దిస్ మై కార్డ్. ఏంట్రా కార్డు, నీ దినం కార్డా? నువ్వేమైనా పెద్ద తోపువా? నువ్వు పుడింగువారా? మొగ్గ గాడిదవి. అది చాలు. యాక్చువల్లీ డూ యు నో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? షీ ఇస్. ఏంట్రా నువ్వు నీ ఇంగ్లీషు పీస్ పీస్గా చేసి కోసి కారం పెడతాను. అమ్మ చెల్లి, నువ్వు కంప్లైంట్ రాసివ్వమ్మా. కేసు బుక్ చేసి జైల్లో తోయిస్తాను. ఓటింగ్ ఎలాగో ఇస్తానులే. చూడండి, ఐ నీడ్ మై రైట్స్. నిన్న లాయర్తో మాట్లాడాలి. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కానిస్టేబుల్స్, లాఠీలు రెడీ చేయండి. కళ్ళకి చేతులకి ఆనందం, బ్రహ్మానందం. ఈరోజు లక్కీ ఛాన్స్ ఎవరికో. ఏంటి ఇలా కుడుతున్నావు? ఇలా ఉండాలి. అదే ఫినిషింగ్ నీట్ గా ఉండాలని చెప్తున్నా. సరేనా? సరే సార్. కొంచెం కనిపించేట్టు లెక్కెట్టచ్చుగా. సార్ అదే జాగ్రత్తగా లెక్క పెట్టు అని చెప్తున్నా. బాగుంది. ఏంటది? అదే ఫ్లవర్. ఏమండి, ఎవరు కావాలి? నేను ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చానండి. ఆల్రెడీ లేట్ అయింది కదమ్మా. అది కొంచెం ప్రాబ్లం అయి బస్ మిస్ అయిందండి. కాస్త లోపలికి పంపిస్తారా? సరే, లోపలికి వెళ్ళి మా సార్ని అడిగి. అటు వెళ్ళమ్మా. అలాగేనండి సార్. ఎవరమ్మా? నేను ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చాను. బస్ మిస్ అయ్యి కొంచెం లేట్ అయింది. కొంచెం లోపలికి పంపిస్తారా? ఏ సెక్షన్? టైలరింగ్ సెక్షన్. నీ పేరు? మీనాక్షి. ఒక్క నిమిషం. హలో హలో, సునకానందం గారు. ఏయ్, చా, కనకానందం గారు, మీ సెక్షన్ లో కొత్తగా చేరడానికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయా? కొత్త అమ్మాయా? ఏం పేరు? మీనాక్షి. మీనాక్ష? అమ్మాయి అంటున్నావు, మీనాక్షి అంటున్నావు, కొత్త అమ్మాయి అంటున్నావు. పంపించమనాలనే ఉంది గాని శ్రీరామ్ గారికి తెలిస్తే ఊరుకోరయ్యా. 10ంటికి రావాల్సిన పిల్ల 12ంటికి వచ్చింది. ఇక జాబు లేనట్టేనని చెప్పి వెళ్ళిపోమ్మను. ఇంకా మీనాక్షి రాదు అంటే ఉద్యోగం ఓడిపోయినట్టే. ఏం చేస్తాం, రూల్స్ అలా ఉన్నాయి మరి. సరే సార్. అమ్మా, నువ్వు లేటుగా వచ్చావని ఇంటికి పంపించామన్నారమ్మా. ఈ కంపెనీలో టైం అంటే టైమే. మొదటి రోజునే లేటుగా వచ్చావని జాబ్లోంచి తీసేశారు. సార్ సార్, ఆ సార్ ఎక్కడ ఉంటారో చెప్పండి. నేను వెళ్ళి ఈ గాయం చూపించి రిక్వెస్ట్ చేసుకుంటాను సార్. కుదరదమ్మా.
ఆ సార్ ఒప్పుకున్నా ఎండి గారు ఒప్పుకోరు. అయితే మీ ఎండి గారు ఎక్కడుంటారో చెప్పండి, ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను సార్. అలా ఎండి గారితో మాట్లాడడం కుదరదమ్మా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. అది కాదు సార్. ముందు నువ్వు వెళ్ళమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. ప్లీజ్ సార్. వెళ్ళు. చెప్పండి శర్మ గారు. ఎక్కడయ్యా? ఇందాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మీరు చెప్పినట్టే నా దురదృష్టం నా ముందు నుంచి వచ్చి నన్ను కటకటాలు పాలు చేసింది. కరెక్ట్ టైంకి లాయర్ వచ్చి బెయిల్ ఇచ్చాడు. లేకపోతే డాక్టర్ వచ్చి బెయిలిచ్చి బతికిస్తాటయ్యా. ఇప్పుడు కూడా శనిగ్రహం నిన్ను ఫాలో అవుతూనే ఉంది. ఆ? జాగ్రత్త సుమి. ఇంకా నన్ను వెంటాడుతూనే ఉందా? అవును, నీ ముందే ఉంది నాయనా. ముందా? ఎవరు లేరే? సరే, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు సుమి. సరే. గురూజీ, ఆటలో అరటిపండు పెట్టి తొక్క చేతికిచ్చి పండు లాగేసుకున్నట్టు ఉద్యోగంతో పాటు పోస్టింగ్ ఆర్డర్ కూడా ఒకేసారి ఇచ్చావు కదా గురూజీ. నిన్ను ఈ సూర్యుడొకడు ఫుల్ స్మైల్. తను అసలు నా గురించి ఏమనుకుంటోంది? ఇది నాకు పెద్ద ఇన్సల్ట్. సార్ మీరేం టెన్షన్ అవ్వద్దు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. చూసుకోండి, ఫస్ట్ ఓకే చూసుకోండి. సార్. ఏయ్ బాసొచ్చారే, పద. తను నన్నే స్టేషన్ లో పెట్టిస్తున్నా. సార్ సార్. ఏంటమ్మా ఇది? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఏమ్మా అలా పిలవకూడదమ్మా, మా ఉద్యోగాలు పోతాయి తల్లి. నువ్వు వెళ్ళమ్మా. ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు చాలా అవసరం. ఒక్కసారి మీ ఎండి గారితో మాట్లాడతాను సార్. కుదరదమ్మా, ఎండి గారు అసలే ముక్కోపి, ఊరుకోరు. నువ్వు వెళ్ళు. అది కాదు సార్, ప్లీజ్. ముందు నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు తల్లి. ఇదిగో బాబు కండక్టర్, నీ పేరేంటి? నా పేరు కొండ. నా ఊరు హనుమకొండ. ఈ బస్సు మొత్తానికి నేనే పెద్ద అండ. అబ్బో నీ మొహం అండ. అయిపోతావురా, సూపర్ స్టార్ అయిపోతావు. అవును, మీనాక్షి ఫోన్ చేసిందా? అమ్మయ్యా. నానా, బ్రాహ్మ, నాకు మీనాక్షి తప్ప వేరే కూతురే లేదుగా. నానా. ఏమ్మా, నువ్వు జాబులో చేరడానికి వెళ్లేదా? లేదు నాన్న, బస్ వెళ్ళిపోయింది. అంటే కంపెనీ బస్సులోనే కంపెనీకి రావాలని ఏమైనా రూల్ ఉందమ్మా? లేదు నాన్న. మరి డైరెక్ట్ గా ఆటో తీసుకెళ్లపోయావా తల్లి? అన్ని డబ్బులు లేవు నాన్న. అవునులేమ్మా, హైదరాబాద్ లో ఆటోలో వెళ్లి అంత ఆస్తిపరులం కాదుగా. అయ్యో,
ఈ దెబ్బేంటి తల్లి? కారు గుద్దుకుంది నాన్న. అమ్మో, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నాన్న. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని కంపెనీకి వెళ్లి రిక్వెస్ట్ చేశాను నాన్న. లోపలికి రానివ్వలేదు. వెళ్లాల్సిన ఉద్యోగానికి తప్ప మిగతా అన్ని స్థలాలు సందర్శించొచ్చావన్నమాట. అయినా ఇదేంటమ్మా, నువ్వు ఉద్యోగంలో చేరే రోజే ఇన్ని వింతలు జరిగాయేంటమ్మా? ఎందుకైనా మంచిదని మీ అన్నయ్యలిద్దరికీ ఫోన్ చేశాను. మీరు సీరియల్ రాయడం ఆపేస్తున్నారా? క్రిష్ తో వీళ్ళెవరైనా డేటింగ్ లో ఉన్నారా? ఛాన్సే లేదు.